So with these opening remarks, I present before you the monetary policy statement of today. హాయ్ అండి, నేను మీ విజయ్ కర్ణం. ఒక క్విక్ అప్డేట్. ఈరోజు డిసెంబర్ 6, 2024 ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అయిపోయిందండి, ప్రెస్ మీట్ అయిపోయింది. సో ఈ ఆర్బీఐ ఎంపీసీ అనేది ముంబై నుండి జరుగుతుందండి. అండ్ వాళ్ళ డిసిషన్స్ ప్రతి ఇండియన్స్ని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా, లేదంటే ఒక స్మాల్ బిజినెస్ రన్ చేసినా కూడా ఆర్బీఐ ఎంపీసీ డిసిషన్స్ అనేది మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ ఆర్బీఐ ఎంపీసీ ప్రతి 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ ఒక 2 monthsకి ఒకసారి కలిసి ఎకానమీ ఎలా ఉందో చూస్తుంది. వాళ్ళ మీటింగ్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ పెంచాలన్నా, తగ్గించాలన్నా, లేకపోతే సేమ్గా ఉండాలన్నా అనేది డిసైడ్ చేస్తారు. అండ్ ఆర్బీఐ ఎంపీసీ ఒక 6 గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. దాంట్లో 3 members వచ్చేసి ఆర్బీఐ నుంచి ఉంటారు. అండ్ మరో 3 members వచ్చేసి గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ 3 members ఆర్బీఐలో ఉన్న వాళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్కి కంప్లీట్గా హెడ్గా ఉంటారు అనమాట. అండ్ ఇండియాలో డబ్బు లోన్స్ ఎలా ఉండాలి, లోన్ స్ట్రక్చర్స్ ఎలా ఉండాలి, అంటే కార్పొరేట్స్కి లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉండదు అనేది ఈ మీటింగ్ వల్ల డిసైడ్ అవుతుందండి. లోన్స్ చీప్ అవ్వడం అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం అంటే కంపెనీస్కి ఎక్కువ డెట్ వాళ్ళు తీసుకునే యాక్సెసిబిలిటీ పెరుగుతుందండి. అప్పుడే స్టాక్ మార్కెట్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. అండ్ లోన్ కాస్ట్లీ అవ్వడం అంటే కంపెనీస్ తక్కువ అప్పు చేస్తాయి అండ్ స్టాక్ ప్రైజెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ డెట్ ఫండ్స్, బికాస్ వాటి రిటర్న్స్, ఇంట్రెస్ట్ రేట్స్ వీటి మీద డిపెండ్స్ అయి ఉంటాయి. అండ్ మనకి 4 major అప్డేట్స్ అండి ఈ ప్రెస్ మీట్లో. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అట్ 4.8%. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది అండ్ కన్స్యూమర్ తను కొనడం, అమ్మడం కానీ కొంచెం కాస్ట్లీ అవ్వచ్చు అండ్ స్పెండింగ్ తక్కువ కావచ్చు. దీనికి స్టాక్ మార్కెట్కి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కన్స్యూమర్ బేస్డ్ బిజినెస్ అంటే ఎఫ్ఎంసీజీ బిజినెస్ కానీ, లేకపోతే రెగ్యులర్గా ఎక్కువ మనము కమోడిటీస్కి రిలేటెడ్ కానీ వాటికి రిలేటెడ్ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డెట్ ఫండ్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరిగిపోతాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రెపో రేట్ అట్ 6.6% ఉందండి. రెపో రేట్ అన్చేంజ్ కావడం వల్ల స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంటుంది స్టాక్ మార్కెట్లో. అండ్ రేట్ పెంచితే లోన్స్ కాస్ట్లీ అవుతాయి అండ్ బిజినెస్ లో అవుతాయి. సో స్టాక్ మార్కెట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రెపో రేట్ అన్చేంజ్ ఉండడం వల్ల పాజిటివ్ ప్రొజెక్షన్ తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్స్ అండ్ కంపెనీస్ కూడా స్టేబుల్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్టాక్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సిఆర్ఆర్ కట్ బై 50 basis points అండి. సిఆర్ఆర్ కట్ చేసి అంటే మనకి ఈ సిఆర్ఆర్ అంటే మనకి అమౌంట్ కార్పొరేట్స్కి అంటే ఎప్పుడైతే బ్యాంక్ కొంచెం మెయింటైన్ చేసేది ఉంటుందో దాన్ని తక్కువ చేశారు అనమాట. 50 basis pointsకి తక్కువ చేశారు, మినిమం బ్యాలెన్స్ లాగా మీరు తక్కువ చేశారు. దానివల్ల 1.16 lakh crores ఎక్కువగా మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. బ్యాంక్స్ ఇప్పుడు మోర్ ఫండ్స్ ఇచ్చి కంపెనీస్కి ఈజీగా వాళ్ళు ఎక్కువ లోన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో దీనివల్ల ఫాస్టర్ గ్రోత్ రేట్ ఉంటుంది అండ్ స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్లో పాజిటివ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి, జీడిపి ప్రొజెక్షన్ వచ్చేసి 6.6% ఉంది. ఇంతకుముందు 7.2% ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే ఇప్పుడు 6.6%కి పడిపోయింది. స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ ఈ ప్రొజెక్షన్ వల్ల షార్ట్ టర్మ్లో నెగిటివ్ ఉండొచ్చు అండ్ ఎకనామీ కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాక్స్కి ఇంపాక్ట్ అయితే స్లైట్గా ఉంటుంది, బట్ సిఆర్ఆర్ వల్ల అది కాంపెన్సేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో బిజినెస్ అడ్జస్ట్ అవ్వడం, గ్రోత్ అవ్వడం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఓవరాల్గా మనం కంప్లీట్గా పాజిటివ్స్ చూసుకుంటే సిఆర్ఆర్ కట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండ్ రెపో రేట్ ఈజ్ స్టెబిలిటీ. అంటే ఎక్కువ వాలిటిలిటీ కాకుండా రెపో రేట్ కాపాడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి బిజినెస్కి. అండ్ నెగిటివ్స్ వచ్చేసి జీడిపి గ్రోత్ రేట్ అనేది తగ్గడం అండ్ ఇన్ఫ్లేషన్ రైజింగ్, షార్ట్ టర్మ్ డిక్లైన్కి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎకనామిక్ స్లో డౌన్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.